వైసీపీ నేత మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈవీఎం ధ్వంసం సహా 3 హత్యాయత్నం కేసులు ఆయనపై నమోదయ్యాయి. వీటిపై పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించగా ఈ నెల 6 వరకు ఆయనను అరెస్టు చేయొద్దని ధర్మాసనం ఆదేశించింది. ఇక ఇవాల్టితో ఆ గడువు ముగియనుంది. దీంతో నర్సరావుపేటలో పిన్నెల్లి నివాసం ఉంటున్న అనిల్ కుమార్ యాదవ్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. వైసీపీ నేత మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈవీఎం ధ్వంసం సహా 3 హత్యాయత్నం కేసులు ఆయనపై నమోదయ్యాయి. అయితే వీటిపై పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించగా ఈ నెల 6 వరకు ఆయనను అరెస్టు చేయొద్దని ధర్మాసనం ఆదేశించింది. ఇక ఇవాల్టితో ఆ గడువు ముగియనుంది. దీంతో నర్సరావుపేటలో పిన్నెల్లి నివాసం ఉంటున్న అనిల్ కుమార్ యాదవ్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. వైసీపీ నేత మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఈవీఎం ధ్వంసం సహా 3 హత్యాయత్నం కేసులు ఆయనపై నమోదయ్యాయి. అయితే వీటిపై పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించగా ఈ నెల 6 వరకు ఆయనను అరెస్టు చేయొద్దని ధర్మాసనం ఆదేశించింది. ఇవాల్టితో ఆ గడువు ముగియనుంది. దీంతో నర్సరావుపేటలో పిన్నెల్లి నివాసం ఉంటున్న అనిల్ కుమార్ యాదవ్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
వైసీపీ నేత మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఈవీఎం ధ్వంసం సహా 3 హత్యాయత్నం కేసులు ఆయనపై నమోదయ్యాయి. అయితే వీటిపై పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించగా ఈ నెల 6 వరకు ఆయనను అరెస్టు చేయొద్దని ధర్మాసనం ఆదేశించింది. ఇవాల్టితో ఆ గడువు ముగియనుంది. దీంతో నర్సరావుపేటలో పిన్నెల్లి నివాసం ఉంటున్న అనిల్ కుమార్ యాదవ్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. వైసీపీ నేత మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈవీఎం ధ్వంసం సహా 3 హత్యాయత్నం కేసులు ఆయనపై నమోదయ్యాయి. వీటిపై పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించగా ఈ నెల 6 వరకు ఆయనను అరెస్టు చేయొద్దని ధర్మాసనం ఆదేశించింది. అయితే ఇవాల్టితో ఆ గడువు ముగియనుంది. దీంతో నర్సరావుపేటలో పిన్నెల్లి నివాసం ఉంటున్న అనిల్ కుమార్ యాదవ్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. రెడ్డిగా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, వైసీపీ నేత అండ్ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఈవీఎం ధ్వంసం సహా 3 హత్యాయత్నం కేసులు ఆయనపై నమోదయ్యాయని కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి రమేష్? సంజన, ఏదైతే మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నర్సరావుపేటలో ప్రస్తుతం ఆయన నివాసంలో ఉన్న ప్రస్తుతం విజయోత్సవ స్పష్టంగా చేసుకోవచ్చు. ఆయన నివాసం దగ్గర ఉన్న ప్రస్తుతం ఈ హౌస్ లోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లోపల ఉన్నటువంటి పరిస్థితి. అయితే పూర్తిగా కూడా పోలీసులు భద్రత మధ్య ఆయన ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆయన మధ్యంతర బెయిల్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు లంచ్ మోషన్ మరి కాసేపట్లో కూడా లంచ్ మోషన్ పిటిషన్ వేసేటువంటి నేపథ్యంలో పిన్నెల్లికి సంబంధించినటువంటి న్యాయవాదులు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఈవీఎం ధ్వంసం కేసు సంబంధించి పాల్వాయి గేట్ దగ్గర జరిగినటువంటి ఎన్నికల రోజు 13వ తారీఖు జరిగినటువంటి ఎన్నికల రోజు జరిగినటువంటి పాల్వాయి గేటు వద్ద జరిగినటువంటి ఈవీఎం ధ్వంసం కేసు, అదేవిధంగా 307 SC/ST కేసు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. వీటన్నిటిపైన అటు హైకోర్టుని సంప్రదించారు. హైకోర్టు
మధ్యంతర బెయిల్ ఈ రోజు వరకు కూడా 5 వరకు కూడా అరెస్ట్ చేయొద్దంటూ కూడా మరి ఎన్నికల కమిషన్ అటు కి ఆదేశాలు అయితే హైకోర్టు జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే అటు టీడీపీకి సంబంధించినటువంటి శేషగిరిరావు సుప్రీంకోర్టుకి వెళ్ళటం, మొన్న ఈవీఎం సంబంధించినటువంటి ఫలితాల్లో కూడా ఎక్కడ కూడా ఇన్వాల్వ్ కావద్దు, హాజరు కావద్దు అటువంటి చెప్పినటువంటి సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే సుప్రీంకోర్టు కూడా కొన్ని ఆదేశాలు అయితే జారీ చేసింది. ఏదైతే మరి పిన్నెల్లికి మధ్యంతర బెయిల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో బెయిల్ పైన కూడా కొన్ని ప్రస్తావిస్తూ కూడా మరి ఈ విధంగా ధ్వంసం చేసినటువంటి కేసులు ఎట్లా మధ్యంతర బెయిల్ ఇస్తానికి కూడా మరి సుప్రీంకోర్టు ప్రస్తావించింది. మరి దీనిపైన ఎలాంటి కీలక నిర్ణయాలు అటు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అదేవిధంగా పోలీసులు కూడా మరి అరెస్ట్ చేసేందుకు, ఎందుకంటే మధ్యంతర బెయిల్లో ఉన్నటువంటి పిన్నెల్ని అరెస్ట్ చేసేందుకు కూడా పోలీసులు అంతా కూడా సిద్ధమయ్యారు. ఇదే కేసులో గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నాడు. అది ఆయన పైన కూడా ఫిర్యాదు కేసు ఉన్నటువంటి నేపథ్యంలో అయితే కొంతమంది అభ్యర్థులకి అటు తాడిపత్రి కానీ అనంతపురం సంబంధించి కానీ అభ్యర్థులుగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసినటువంటి నేపథ్యంలో వీటన్నిటిపైన ఈరోజు హైకోర్టు ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. దీనిపైన మరి కాసేపట్లో లంచ్ మోషన్ పిటిషన్ సంబంధించి ఎలాంటి నిర్ణయం వస్తుందంటూ కూడా మరి అటు పిన్నెల్లి న్యాయవాదులు వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ఈ రోజు ఈవినింగ్ 5 గంటల లోపు కూడా తేలేటువంటి అవకాశం ఉంది. పిన్నెల్ని అరెస్ట్ చేస్తారా లేక బెయిల్ మరి మరో పెంచుతారా అనేది కూడా మరి సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించినటువంటి నేపథ్యంలో దీనిపైన హైకోర్టు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాలి. ఏది ఏమైనా పోలీసులు ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేయాలని కూడా సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో కోర్టు ఆదేశాలు మేరకే నడుచుకునేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ముందస్తుగా అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా కొంత గొడవలు చెలరేగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం 144 సెక్షన్ అమల్లో ఉంది. మరి 144 సెక్షన్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అటు ఎస్పీ కూడా తీవ్రంగా పరిగణించారు. ఏదైతే జరిగినటువంటి ఎన్నికల తర్వాత జరిగినటువంటి ఘర్షణల పైన తీవ్ర స్థాయిలో పరిగణించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కోర్టు ఆదేశాల మేరకు కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ మధ్యంతర బెయిల్ ని మరో పొడిగిస్తే మాత్రం అరెస్ట్ చేసేటువంటి అవకాశం అయితే లేనటువంటి పరిస్థితి. ఏదేమైనా మరి కాసేపట్లో లంచ్ మోషన్ పిటిషన్ చేసి పిన్నెల్లి న్యాయవాదులు చేసినటువంటి దాని మీద క్లారిటీ వచ్చాక దీనిపైన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. రమేష్, అయితే నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డికి అండ్ శ్రీనివాస్ రెడ్డిని అరెస్ట్ చేసే ఛాన్స్ ఏమైనా ఉందా రమేష్? ఎస్ సంజన, ఏదైతే మరి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అరవింద్ బాబు చదలవాడ అరవింద్ బాబు కారు పైన దాడి చేయడం, ఆయన తీవ్రంగా గాయపరచడం, అదేవిధంగా ఆయన్ని ఆ విషయంలో కూడా ఆయన పైన 307 కేసు నమోదైంది. డ్రైవర్లు సంబంధించినటువంటి సింహాద్రి యాదవ్, రాష్ట్ర టీడీపీ కార్యదర్శిగా ఉన్నటువంటి సింహాద్రి యాదవ్ డ్రైవర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆయన పైన కూడా SC/ST కేసు నమోదైంది, 307 కేసు నమోదైంది. దాదాపు తన అనుచరుల పైన కూడా 60 మంది పైన కూడా కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యంలో కేవలం గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి మాత్రమే మధ్యంతర బెయిల్ లభించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా శ్రీనివాస్ రెడ్డి కూడా అరెస్ట్ చేసేటువంటి కారణం ఆయన కూడా ఈ రోజు మధ్యంతర బెయిల్ ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని పూర్తి బెయిల్ రావాలా లేదా బెయిల్ పొడిగించేటువంటి అవకాశం ఉందని ఆయన కూడా కోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి కనపడుతుంది. దానిపైన కూడా క్లారిటీ వచ్చిన తర్వాత మరి శ్రీనివాస్ రెడ్డిని కూడా అదుపులో తీసుకున్నటువంటి అవకాశం ఉంది. మరి శ్రీనివాస్ రెడ్డి ఏ విధంగా మరి దీనికి రియాక్ట్ అవుతాడో చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమేష్.